దాని తర్వాత మన యూనివర్స్ కు ప్రతిరూప విశ్వం ఉంటుంది. ఇక్కడ ప్రతి విశ్వానికి కూడా సేమ్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ వర్తిస్తాయి, కానీ అవన్నీ కూడా ఒక డిఫరెంట్ ఇనీషియల్ కండిషన్స్ లో మాత్రమే అప్లై చేయబడతాయి. అర్థం కానట్టుగా ఉందా? ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీ దగ్గర అంటే మనం ఉంటున్న యూనివర్స్ లో 8 and 9 అనే 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మన యూనివర్స్ కి ఆపోజిట్ కాన్ఫిగరేషన్స్ తో ఉన్న యూనివర్స్ లో ఇవే నెంబర్స్ 9 and 8 గా ఉంటాయి. అంటే అచ్చం మన ప్రతిరూపాన్ని అద్దంలో చూసుకుంటున్నట్టు. దీని తరువాత మన విశ్వానికి సమాంతరంగా వేరొక విశ్వం మొదలవుతుంది. ఈ విధంగా ప్రతి యూనివర్స్ తరువాత కూడా వేరొక ప్రతిరూపం ఉంటుంది. మన కంటికి కనిపించే నక్షత్రాల దగ్గరకు కూడా మనం చేరుకోలేకపోతున్నాం. కంటికి కనిపించకుండా కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న మిగతా యూనివర్స్ ను చేరుకోవడం అసలు సాధ్యమా? లెవెల్ 2 ద ఇన్ఫ్లేషనరీ బబుల్ యూనివర్స్. ఈ థియరీ ప్రకారం అనేక విశ్వాలు కలిసి ఒక బుడగలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలుసుకుని విడిపోయే సమయంలో కొత్తగా మరొక యూనివర్స్ ను సృష్టిస్తాయి. అలా విడిపోయే సమయంలో ఏర్పడేదే మన ప్రతిరూప విశ్వం.